గోదావరి నది తీరాన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలని, వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ పోవాలని ఈ యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీలో భాగంగా మేము ప్రతి ఏటా కూడా మా ఎత్తు బంగారం చెల్లించడంతో పాటు ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇక్కడ పూజలు చేయడం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ఏటా కూడా ఇక్కడ ప్రార్థనలు చేసి దండం పెట్టడం జరిగింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహా జాతర ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరగాలని, వారి కోరికలు అన్ని కూడా నెరవేరాలని, అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, రాబోయేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ అమ్మవారి దీవెనలతోలి వాళ్ళు గెలవాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే ప్రశ్నించేటువంటి గొంతుకల ద్వారానే అది సాధ్యం. అనేక విధాలుగా నష్టం జరిగినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకు కన్నీరు పెడుతుంది సింగరేణి మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఆదుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆదుకునేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారందరినీ కూడా గెలిపించాలని ఇలా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది.